Yes, today we are going to discuss very important topic, that is tense or tenses. టెన్సెస్ అనేది లాటిన్ వర్డ్ అయినటువంటి టెంపస్ అనే పదం నుంచి డిరైవ్ చేశారు. టెంపస్ అంటే దాని మీనింగ్ టైం అని అర్థం. సో ఈ టైం అనేది బేసిక్ గా మనకి త్రీ క్లాసిఫికేషన్స్ కి గురవుతుంది. అంటే త్రీ క్లాసిఫికేషన్స్ చూడొచ్చు మనం టైంలో. ఏంటి ఆ త్రీ క్లాసిఫికేషన్స్ అంటే ప్రెసెంట్, నెక్స్ట్ పాస్ట్, నెక్స్ట్ మూడోది ఫ్యూచర్. సో ప్రెసెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్. సో టైమ్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ, దట్ ఈస్ ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. సరే, ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనుకున్నాం, బాగానే ఉంది. దీనిలో ఇంకేమన్నా క్లాసిఫికేషన్స్ ఉన్నాయా అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో టైమ్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ, ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. నెక్స్ట్ దీనిలోకి ఫర్దర్ మనం డీటెయిల్గా డిస్కస్ చేయాలి అంటే ఈ టైంని ఎలా క్లాసిఫై చేశారో చూద్దాం. సో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటా సబ్ క్లాసిఫికేషన్స్ అంటే జస్ట్ సెకండ్. దీన్ని మళ్ళీ ఒక ఫోర్ సబ్ క్లాసిఫికేషన్స్ కింద మనం చూడొచ్చు. అగైన్ దే ఆర్ సబ్ క్లాసిఫైడ్ ఇంటూ ఫోర్ టైప్స్. ఏంటా ఫోర్ టైప్స్ అంటే ఫస్ట్ది సింపుల్. సో ఫస్ట్ది సింపుల్, రెండవది కంటిన్యూస్, సో రెండవది కంటిన్యూస్, నెక్స్ట్ మూడోది పర్ఫెక్ట్, అండ్ నాలుగోది పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో సబ్ క్లాసిఫికేషన్స్ ఎన్ని అంటే నాలుగు. ఏంట నాలుగు? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఒక పని చేద్దాం, విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ డీటెయిల్. యా, బేసికలీ టైమ్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైమింగ్స్. ఆ త్రీ టైమింగ్స్ ఏంటంటే ప్రెసెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్. అండ్ ఈ ప్రెసెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్లో కూడా ఫోర్ సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే సింపుల్, కంటిన్యూస్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వీటిని మీకు నీట్గా టైప్ చేస్తాను, ఎందుకంటే రాయటం కంటే నీట్గా టైప్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో దట్ మీకు వ్యూ చేయడానికి కూడా నోట్ చేసుకున్న, స్క్రీన్ షాట్ తీసుకున్న చాలా నీట్గా ఉంటుంది. ఫర్దర్ మనం రిఫర్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఐ విల్ ట్రై టు టైప్ ఇట్, ఇట్స్ బెటర్. యా, జస్ట్ ఎ మినిట్. సో ఏంటి మూడు టైమింగ్స్ అంటే ఫస్ట్ది ప్రెసెంట్, నెక్స్ట్ తర్వాత రెండవది పాస్ట్, నెక్స్ట్ మూడోది ఫ్యూచర్. సో ప్రెసెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్. సో టైం ఎన్ని రకాలుగా డివైడ్ అయింది అంటే ప్రెసెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్గా డివైడ్ చేశారు. మళ్ళీ దీనిలో సబ్ క్లాసిఫికేషన్స్ అనుకున్నాం. దీనిలో సబ్ క్లాసిఫికేషన్స్ ఏంటి? ఎస్, దీనిలో సబ్ క్లాసిఫికేషన్స్ వచ్చేటప్పటికి యా, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. జస్ట్ ఎ మూమెంట్.
సో దీనిలో సబ్ క్లాసిఫికేషన్ సింపుల్, నెక్స్ట్ కంటిన్యూస్, సో సింపుల్, కంటిన్యూస్, నెక్స్ట్ పర్ఫెక్ట్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ 4 సబ్ క్లాసిఫికేషన్స్ ని మనం చూడొచ్చు. నెక్స్ట్ వీటికి కొంచెం కలర్ కూడా డిఫరెన్షియేట్ చేద్దాం సో దట్ మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది. జస్ట్ లెట్ మీ గివ్ సమ్ కలర్. యా, ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మెటీరియల్ ఆల్సో, దట్స్ రైట్. దట్స్ గుడ్ ఐడియా. విల్ గెట్ బ్యాక్ టు అవర్ మెటీరియల్. మెటీరియల్లో కూడా ఉంది దీని గురించి ఎక్స్ప్లెనేషన్. ఒకసారి మెటీరియల్లో కూడా చూద్దాం. ఇదే మన మెటీరియల్లో ఆల్రెడీ టేబుల్ ఇచ్చేసాం. సో దట్స్ బెటర్, గుడ్ ఐడియా. సో మన మెటీరియల్లో ఆల్రెడీ టెన్సెస్కి సంబంధించి స్ట్రక్చర్స్ అన్ని నీట్గా ఇచ్చాం. యా, లెట్ us గెట్ బ్యాక్ టు దిస్. ప్రిపోజిషన్స్ ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రిపోజిషన్స్ కూడా వస్తుంది. ఎస్, ఈ మెటీరియల్లో ఉన్నటువంటి స్క్రీన్ మీరు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో టెన్సెస్ బేసిక్గా 3 టైమింగ్స్గా డివైడ్ చేశారు: ప్రెసెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్. నెక్స్ట్ ప్రెసెంట్లో కూడా 3 ఉన్నాయి, పాస్ట్లో కూడా మనకి 4 ఫార్మ్స్ వస్తాయి. 4 ఫార్మ్స్ ఉంటాయి, ప్రతి దానిలో కూడా 3, టోటల్గా 3. ఆ 3లో కూడా మళ్ళీ 4 అవుతాయి. 3 ఇంటూ 4 టోటల్ ఎన్ని వస్తాయి అంటే 12 టెన్సెస్ వస్తాయి. సో 3 ఇంటూ 4 టోటల్ హౌ మెనీ టెన్సెస్ వి గెట్? సో టోటలీ వి గెట్ 12 టెన్సెస్. ఏంటా 12 ఎలా వస్తున్నాయి అంటే ఈ 3 పాయింట్స్: ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెసెంట్ అంటే వర్తమాన కాలం, ఇప్పుడు జరుగుతుంది. పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయేది. మళ్ళీ 4 సబ్ క్లాసిఫికేషన్: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇట్లా మనకి సబ్ క్లాసిఫికేషన్ అనేది చూడొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద టోటల్ 12 టెన్సెస్. మొత్తం ఎన్ని టెన్సెస్? టోటల్ 12 టెన్సెస్. సో వన్స్ అగైన్ యూ కెన్ సీ ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో వీటిని సబ్ క్లాసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే వీటిని ఎట్లా రాసుకోవచ్చు అంటే ప్రతి దానిలో 4 టైప్స్ ఉంటాయి. మళ్ళీ సింపుల్, సింపుల్ మరియు ప్రెసెంట్ ఈ రెండింటిని కలిపితే సింపుల్ ప్రెసెంట్, సింపుల్ మరియు ప్రెసెంట్ ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే టెన్స్ సింపుల్ ప్రెసెంట్. నెక్స్ట్ సింపుల్ అండ్ పాస్ట్ ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే టెన్స్ సింపుల్ పాస్ట్. ఒకసారి అది కూడా నీట్గా చూద్దాం. ఎనీవేస్ ఈ టేబుల్ కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే మన మెటీరియల్లో అది కూడా బాగానే ఉంది. బట్ ఇంకా సింప్లిఫైడ్గా మనం నేర్చుకోవాలి అంటే ఈ టేబుల్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. నో ఇష్యూ. సో ఈ మెటీరియల్ కూడా ఈ టేబుల్ కూడా మీరు ఒక్కసారి నోట్ చేసుకోండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. సో సింపుల్ మరియు ప్రెసెంట్ ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే టెన్స్ సింపుల్ ప్రెసెంట్. నెక్స్ట్ అదే విధంగా సింపుల్ మరియు పాస్ట్ ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే టెన్స్ సింపుల్ పాస్ట్. సో ఈ 4 కలర్లో ఇద్దాం సో దట్ కలర్ డిఫరెన్స్ కూడా మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. సో నోటీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? గ్రీన్ కలర్ క్లియర్గానే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఈ 4 ఇంటూ 3 టోటలీ వి గెట్ 12 టెన్సెస్. ఇది రెడ్ కలర్లో ఇద్దాం. యా, ఫస్ట్ వచ్చేటప్పటికి సింపుల్ మరియు ప్రెసెంట్ ఈ రెండింటిని కలిపితే వచ్చేది సింపుల్ ప్రెసెంట్. నెక్స్ట్ అదే విధంగా సింపుల్ మరియు పాస్ట్ ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే టెన్స్ సింపుల్ పాస్ట్. సింపుల్ మరియు పాస్ట్ ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే టెన్స్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ సింపుల్ మరియు ఫ్యూచర్
ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే టెన్స్ సింపుల్ ఫ్యూచర్. సో ఈ కాంబినేషన్స్ చూసుకోవాలి. మొత్తం 12 టెన్సెస్ వస్తాయి. ఆ 12 టెన్సెస్ ఎలా వచ్చినాయి దాని కాంబినేషన్ అనేది చూసుకోవాలి. అసలు నిజానికి టెన్సెస్ అనేది ఫస్ట్ ఎవరు తయారు చేశారంటే ఒక బ్రిటిష్ జనరల్ తయారు చేశారు. వరల్డ్ వార్ 2 టైంలో ఇంగ్లీష్లో టెన్సెస్ అనేవి తయారైనాయి. డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 టైంలో ఎవరు పడితే వాళ్ళు ఇంగ్లీష్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని చెప్పి, దీనిలో క్లారిటీ లేదని చెప్పి, క్లారిటీ కోసం అని చెప్పి ఒక అమెరికన్ అండ్ బ్రిటిష్ వాళ్ళు కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ ఒక గ్రూప్ కెప్టెన్, ఒక జనరల్ ఆర్ గ్రూప్ కెప్టెన్ ఆయన తయారు చేస్తారు ఫస్ట్ టైం ఈ టెన్సెస్ని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఆర్డర్లో మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే భాష అనేది క్లారిటీ ఉండదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే కష్టం అని చెప్పి మొత్తం టెన్సెస్ అనే స్ట్రక్చర్స్ని తయారు చేశారు. ఆ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కాసేపట్లో చూద్దాం. అసలు మొత్తం ఎన్ని టెన్సెస్ ఉంటాయో చూసి ఆ తర్వాత స్ట్రక్చర్స్లోకి వెళ్దాం. సో సింపుల్ మరియు ప్రెసెంట్ ఈ రెండింటిని కలిపితే సింపుల్ ప్రెసెంట్, సింపుల్ మరియు పాస్ట్ ఈ రెండింటిని కలిపితే సింపుల్ పాస్ట్, నెక్స్ట్ సింపుల్ మరియు ఫ్యూచర్ ఈ రెండింటిని కలిపితే సింపుల్ ఫ్యూచర్. అదేవిధంగా కంటిన్యూస్ మరియు ప్రెసెంట్ ఈ రెండింటిని కలిపితే ప్రెసెంట్ కంటిన్యూస్. సిఓఎన్టీ అంటే కంటిన్యూస్ అని గుర్తుంచుకోండి. సిఓఎన్టీ అంటే కంటిన్యూస్. మరి అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్, మరి అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్. సో ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్. సో ఇన్ ద సేమ్ వే వి గెట్ పర్ఫెక్ట్ మరియు ప్రెసెంట్ ఈ రెండింటిని కలిపితే ప్రెసెంట్ పర్ఫెక్ట్, సో ప్రెసెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే వి గెట్ పాస్ట్ పర్ఫెక్ట్. సేమ్ అదే విధంగా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అనే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది నెక్స్ట్ టెన్స్. ఈ ప్రెసెంట్ ని మరియు పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని కలిపితే దాన్నే పీపీసీ అని రాస్తున్నాను, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పీపీసీ. రెండు పీపీసీయే, అయితే ఒకటి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఒకటి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ మూడోది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో మూడోది వచ్చేటప్పటికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. టోటల్ ఎన్ని టెన్సెస్ అయినాయి? 12 టెన్సెస్ అయినాయి. ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఎక్కడన్నా మనం లాగ్ అయినా ఒక్కసారి మనం జాగ్రత్తగా ఇది గమనించుకుంటే సరిపోతుంది. యా, లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో టెన్సెస్ టోటల్ ఎన్ని టెన్సెస్ ఉన్నాయండి? మొత్తం 12 టెన్సెస్ ఉన్నాయి. ఎలా వచ్చినాయి 12 టెన్సెస్ అంటే, ఎస్ ఫస్ట్ నుంచి ఒకసారి బ్రీఫ్గా సమ్అప్ చేస్తున్నాను. టెన్సెస్ అనేవి లాటిన్ వర్డ్ అయినటువంటి టెంపస్ నుంచి తీసుకొచ్చారు. సో టోటల్ ఎన్ని టెన్సెస్ అంటే టైమింగ్స్ అనేవి 3 టైమింగ్స్గా డివైడ్ చేశారు, ప్రెసెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్. ప్రెసెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్నది, వర్తమాన కాలం. సో పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది, భూతకాలం. ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని భూతకాలం అని అంటాం. నెక్స్ట్ ఫ్యూచర్, ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయేది, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ మరియు పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మళ్ళీ 4 సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో టోటల్ ఇలా ఎందుకు సబ్ క్లాసిఫై చేశారంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క టెన్స్ వాడాలి. ఉదాహరణకి సింపుల్ ప్రెజెంట్ని ఒక టైంలో వాడాలి, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ని ఒక సిచ్యువేషన్లో వాడాలి, సింపుల్ ఫ్యూచర్ని ఒక సిచ్యువేషన్లో వాడాలి. అంటే ఒక్కొక్క టైంని ఒక్కొక్క సిచ్యువేషన్లో వాడాలి. సార్ ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్ ఇవన్నీ? మీరు ఏం కంగారు పడద్దు, ఒక్కొక్క టెన్స్ని ఒక్కొక్క స్ట్రక్చర్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఒక్కొక్క టెన్స్ని ఒక్కొక్క స్ట్రక్చర్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ విల్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ 12 టెన్సెస్ అనుకున్నాం. ఈ 12లో ఫస్ట్ టెన్స్ని తీసుకుందాం ఈరోజు. ఆ ఫస్ట్ టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్ ఎలా వాడాలి? అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే టెన్సెస్ నేర్చుకునేటప్పుడు 3 అంశాల మీద మనం ఫోకస్ చేయాలి. ఏంటా 3 అంశాలు అంటే, వెన్. ఫస్ట్ వచ్చేటప్పటికి వెన్. వెన్ అంటే ఆ టెన్స్ని ఎప్పుడు వాడతాము,
ఒక్కొక్క టెన్స్ ని ఒక్కొక్క సందర్భంలో వాడతాం. ఏ సందర్భంలో వాడతాము? వెన్. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి హౌ. సో రెండోది వచ్చేటప్పటికి హౌ, ఎలా వాడతాము. నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి మూడో పాయింట్ చేంజెస్. చేంజెస్ అంటే మార్పులు. ఒక్కొక్క టెన్స్ లో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. సో ఏ టెన్స్ ని ఏ సిచ్యువేషన్ లో వాడాలో చూసుకోవడాన్ని దాన్ని చేంజెస్ అంటాం. అంటే త్రీ ఆస్పెక్ట్స్. సో త్రీ ఆస్పెక్ట్స్ ఏంటి? ఫస్ట్ది వెన్, ఏ సందర్భంలో ఆ టెన్స్ వాడాలి. రెండవది హౌ, ఎలా వాడాలి. మూడోది దానిలో వచ్చే మార్పులు లేదా చేంజెస్. సో ఏమి చేంజెస్ ని మనం చేయాలి. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ ని మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకి టెన్సెస్ మీద కమాండ్ వస్తుంది. సో లెట్ us డిస్కస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ ది సింపుల్ ప్రెజెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాము అంటే, ఎస్ మనం ఏమనుకున్నాం ఇప్పుడే, ఎప్పుడు వాడతామో తెలుసుకోవాలి. వెన్, ఏ సందర్భంలో వాడతాం. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాము? వెన్. ఎప్పుడు వాడతాము అంటే ప్రతిరోజు చేసే పనులు. సో సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతామంటే ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు. సో ఏదన్నా ఒక పని మనం రెగ్యులర్గా చేస్తున్నాం, అలవాటుగా చేస్తున్నాం. అటువంటి పనులని ఏ టెన్స్లో చెప్పాలంట అంటే సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సో ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు, ఇలాంటి వాటన్నిటిని ఏ టెన్స్లో చెప్పాలి అంటే సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సో రెగ్యులర్ పనులు, అలవాట్లు, ఇలాంటివన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్తాము. మరి ఎప్పుడు వాడతాము, దాని స్ట్రక్చర్ ఏంటి, ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ టెన్స్ ఈస్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్. సో మనం నేర్చుకోబోయే ఫస్ట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్. సో వెన్ డు వి యూస్ దిస్ టెన్స్ అండ్ హౌ డు వి యూస్ దిస్ టెన్స్, ఇప్పుడు మనం అయితే డిస్కస్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతారు అంటే రెగ్యులర్ యాక్షన్స్, రోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు. రోజు ఉదయాన్నే నిద్ర లేవటం, బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, ఫోన్ మాట్లాడటం, ఫ్రెండ్ని కలవటం, చదువుకోవటం, ఎగ్జామ్స్ రాయటం. సో లైఫ్లో మనం రోజు చేసే పనులు, ఇలాంటివి ఏ టైమ్స్లో చెప్పాలి? సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. నెక్స్ట్ అలవాట్లు. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. భోజనాలకు వెళ్ళినప్పుడు కిల్లి తినే అలవాటు ఉంటుంది కొంతమందికి. కొంతమందికి నిద్రపోయే ముందు వాటర్ తాగి పడుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది బ్రష్ చేసుకున్నాక వేడి నీళ్ళు తాగే అలవాట్లు ఉంటాయి. సో ఈ అలవాట్లను కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ప్రతిరోజు చేసే పనులు, అలవాట్లు. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్, ది ఎర్త్ ఈజ్ రౌండ్, ది ఎర్త్ ఈజ్ రౌండ్, ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇలాంటివన్నీ సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ప్రతిరోజు చేసే పనులు, అలవాట్లు. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ ఇప్పుడే చెప్పుకున్నాం, దాన్ని నిత్య సత్యాలు అంటాం. ఇవి కూడా సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. నెక్స్ట్ ప్రోవెబ్స్. ప్రోవెబ్స్ అంటే నీతి వాక్యాలు. నీతి వాక్యాలు ఉదాహరణకి మెరిసేదంతా బంగారం కాదు, ఆల్ దట్ గ్లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. నెక్స్ట్ ఇలాంటివి సింపుల్ ప్రజెంట్ అని అంటాం. అంటే ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులు. నెక్స్ట్ నిత్య సత్యాలు. నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా ప్రోవెబ్స్, నీతి వాక్యాలు, ఇలాంటివన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ఎప్పుడు వాడతామో అర్థమైంది. అంటే వెన్ అనే క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది. ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్. క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రెండోది ఏం తెలియాలి? హౌ అనేది తెలియాలి. సో ఎప్పుడు వాడతామో తెలిసింది, మరి ఎలా వాడతామో తెలుసుకోవాలి కదా. హౌ అనేది తెలుసుకోవాలి, వెన్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు హౌ, ఎలా వాడాలి. ఎలా వాడాలో తెలియాలంటే మనకి ఇక్కడే స్ట్రక్చర్ తెలియాలి. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ సో సబ్జెక్ట్ ప్లస్ సో జూమ్ ఇన్ చేస్తాను, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. సో సింపుల్ ప్రెజెంట్ వాడాలంటే సబ్జెక్ట్ ప్లస్, మనం మోడల్ ఆక్సిలరీస్ అప్పుడు కూడా స్ట్రక్చర్ నేర్చుకున్నాం. మోడల్ ఆక్సిలరీ అప్పుడు స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మోడల్ ఆక్సిలరీ అప్పుడు మనం నేర్చుకున్న స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా వాడాలి? హౌ అంటే సబ్జెక్ట్ ప్లస్ తర్వాత వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ V1 వాడాలి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ నెక్స్ట్ తర్వాత ఎస్ లేదా ఈఎస్. ఎస్ ఆర్ ఈఎస్ అంటే ఒక్కొక్కసారి ఎస్ వాడతాం, ఒక్కొక్కసారి ఈఎస్ వాడతాం. సో ఎస్, ఈఎస్, ఒక్కొక్కసారి ఐఈఎస్ కూడా వాడతాం సిచ్యువేషన్ని బట్టి. ఎస్ ఆర్ ఈఎస్ అని జనరల్గా అన్ని బుక్స్లో రాస్తుంటాం కాబట్టి ఇదే ఫాలో అవుదాం. ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. చివరిలో ఎప్పుడు ఏం రాస్తామంటే ఆబ్జెక్ట్.
సో చివర్లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ రాయాలి. సో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ ప్రెజెంట్ వాడేటువంటి స్ట్రక్చర్. దీన్ని ఇంకొంచెం పెద్ద చేసుకుందాం సో దట్ క్లియర్గా, ఇంకా పెద్దగా క్లియర్గా కనిపిస్తుంది. సో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చరే మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే టెన్సెస్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి స్ట్రక్చర్ అనేది ఇట్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే స్ట్రక్చర్స్ తెలియకపోతే మనం సెంటెన్సెస్ రాయలేము. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఖచ్చితంగా స్ట్రక్చరల్ నాలెడ్జ్ ఉండాలి. సో సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్, సరే సార్ స్ట్రక్చర్ అంటే ఎలా వాడతామో అర్థమైంది. మరి ఈ స్ట్రక్చర్ ప్రకారం సింపుల్ ప్రెజెంట్ వాడతాం అనుకున్నాం కదా, మరి దీనికి పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్స్ ఏమన్నా ఉంటాయా? ఎస్, మనం నేర్చుకున్నాం మోడల్ ఆక్సిలరీస్లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ఫార్మ్. ఎస్, అలాగే ఇక్కడ కూడా మనకి పాజిటివ్ సెంటెన్స్ ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఉంటుంది, క్వశ్చన్ ఫార్మ్ ఉంటుంది. సో ఎలా అయితే మనం మోడల్ ఆక్సిలరీస్ అప్పుడు నేర్చుకున్నామో అలాగే ఇక్కడ కూడా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫార్మ్ అనేవి మనకి అన్ని టెన్సెస్లో నేర్చుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద పాజిటివ్ సెంటెన్స్. ఒక పాజిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు మనకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ తెలుసు. సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి, యు, దే, ప్లూరల్స్. మొన్న మోడల్ ఆక్సిలరీస్ చెప్పుకున్నాము స్ట్రక్చర్స్ అంటే సబ్జెక్ట్స్ అన్ని. వాటిల్లో ఒక స్ట్రక్చర్ని తీసుకుందాం, ఉదాహరణకి హీ. సో నేను ప్రస్తుతానికి హీ అనే స్ట్రక్చర్ని తీసుకున్నాను. స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ వచ్చేసింది. సబ్జెక్ట్ ఏమనుకున్నాము? హీ. నెక్స్ట్ వర్బ్ V1 కావాలి. నెక్స్ట్ మనకి ఏం కావాలి? వర్బ్ V1 కావాలి. సో ఫస్ట్ మనకు ఒక సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత కావాల్సింది వర్బ్ V1 ఫామ్. మరి V1 ఫామ్ అంటే ఎలా తీసుకుంటాం? వర్బ్స్ అన్ని 3 ఫామ్స్లో ఉంటాయని నేర్చుకున్నాం, V1, V2, V3. ఏదైనా ఒక వర్బ్ ఫామ్ తీసుకోవచ్చు, V1 కానీ, V2 కానీ, V3 కానీ, ఏదైనా ఒక వర్బ్ ఫామ్ని మనం తీసుకోవచ్చు. సో సింపుల్ ప్రెజెంట్లో మనం వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ V1ని వాడతామని ఇప్పుడే అనుకున్నాం. మరి వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ V1ని వాడితే ఎలా వాడాలనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో V1 ఉదాహరణకి ఏదైనా ఒక వర్బ్ తీసుకుందాం. గో అనేది V1 అయితే దీనికి V2 ఫామ్ ఏంటి? వెంట్. V3 ఏంటి? గాన్. సో గో, వెంట్, గాన్. సో V1, V2 అండ్ V3. గో, వెంట్, గాన్. మరి ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం మనకేం రావాలి? V1, V2, V3? ఎస్, మీకు ఫోటో అడ్డం వస్తే ఫోటోని మీరు జరుపుకోవచ్చు. ఫోటో మీద క్లిక్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. సో ఎవరైనా వీడియోలో వాచ్ చేస్తున్న వాళ్ళు, మీకు జూమ్లో ఆ ఫెసిలిటీ ఉంటుంది. మీరు జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఫోటోని జస్ట్ అట్లా క్లిక్ చేసి మీరు ఏ కార్నర్ కావాలంటే ఆ కార్నర్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు స్క్రీన్ మీద ఏది కావాలంటే అది మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్. సో హీ, స్ట్రక్చర్ హీ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏదన్నా వర్బ్ ఫామ్ కావాలి. సో వర్బ్ ఫామ్ కావాలి. వర్బ్ ఫామ్ ఏమనుకున్నాం? గో అనేది వర్బ్ అనుకున్నాము. హీ గో. సరే వర్బ్ అయిపోయింది సార్, నెక్స్ట్ ఏంటి? వర్బ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది చూడండి మీరే, SRES ఉంది. మరి ఇంతకీ SRES వాడాలా వాడకూడదా? ఇదే బిగ్గెస్ట్ క్వశ్చన్, బిగ్గెస్ట్ ఛాలెంజ్. మనం మోడల్ ఆక్సిలరీస్ అప్పుడు ఒక పాయింట్ నేర్చుకున్నాం, గుర్తుందా? ఒకసారి మీకు చూపిస్తాను ఏంటా పాయింట్ అంటే. మోడల్ ఆక్సిలరీస్ నేర్చుకున్నప్పుడు నిన్న క్లాస్లో కొన్ని సబ్జెక్ట్స్కి SRES వస్తుంది, కొన్ని సబ్జెక్ట్స్కి SRES రాదు అని చెప్పి ఒక పాయింట్ మనం డిస్కస్ చేసాం. ఎస్, ఇది చూడండి. ఐ, వి, యు, దే, ప్లూరల్స్, వీటన్నిటికీ ఎస్ లేదు అని గమనించాం, గుర్తుందా? సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని మనం ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు. ఐ, వి, యు, దే, ప్లూరల్స్ ఇవన్నీ మనం ఏమనుకోవచ్చు అంటే ఫస్ట్ కేటగిరీ అనుకోవచ్చు. ఈ ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్కి SRES యాడ్ చేయకూడదు. అండ్ ఈ సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ హీ, సీ, ఇట్, నేమ్, సింగులర్స్ వీటికి SRES యాడ్ చేయాలి. సో సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్కి ఏమో SRES యాడ్ చేయాలి, ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్కి ఏమో SRESని మనం యాడ్ చేయకూడదు. ఈ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఎప్పుడు SRES వాడాలి, ఎప్పుడు SRES వాడకూడదు అనేది మనం అనుకున్నాం. సో దీనిలోకి వెళ్ళిపోదాం. SRES ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని 1 సెకండ్.
దీన్ని బేస్ చేసుకొని ఎస్ఆర్ఎస్ ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనేది మనం క్లారిటీ తీసుకున్నాం. ఏమనుకున్నాం, కొన్ని సబ్జెక్ట్స్కి ఎస్ఆర్ఎస్ వాడాలి, కొన్ని సబ్జెక్ట్స్కి ఎస్ఆర్ఎస్ వాడకూడదు. సార్ ఏ సబ్జెక్ట్స్కి ఎస్ఆర్ఎస్ వాడాలి, ఏ సబ్జెక్ట్స్కి ఎస్ఆర్ఎస్ వాడకూడదు ఒక్కసారి చెప్పండి సార్ అని మీలో కొంతమంది అడగచ్చు. చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. కొన్ని సబ్జెక్ట్స్ ఉదాహరణకి ఏంటా సబ్జెక్ట్స్ అంటే ఐ, నెక్స్ట్ వి, నెక్స్ట్ యు, దే మరియు ప్లూరల్స్. ప్లూరల్స్ అంటే బహువచనాలు. ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ ఈఎస్ అనే దాన్ని యాడ్ చేయకూడదు. ఎస్ ఆర్ ఈఎస్ అనేది యాడ్ చేయకూడదు. ఐవి యూదే ప్లూరల్స్ వస్తే ఎస్ ఈఎస్లు యాడ్ చేయకూడదు. మరి ఎప్పుడు యాడ్ చేయాలి సార్? ఇందాక చెప్పుకున్న సబ్జెక్ట్స్లో సెకండ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్, హీ, షీ, ఇట్, నేమ్స్. ఏదైనా ఒక నేమ్, జనరల్గా నేను రాజు రాస్తుంటా, ఏదో ఒక నేమ్, నేమ్స్ అండ్ సింగులర్స్. సో ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ ఈఎస్ని యాడ్ చేయాలి. ఎస్ ఆర్ ఈఎస్ని యాడ్ చేయాలి. ఇది నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఎస్ఆర్ఎస్ యాడ్ చేయకూడదు. ఐ, వి, యు, దే ప్లూరల్స్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ ఈఎస్ని యాడ్ చేయాలి. హీ, షీ, ఇట్, నేమ్ సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ఆర్ఎస్ని యాడ్ చేయకూడదు అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చింది కదా? మరి గోకి ఎస్ఆర్ఎస్ ఇంతకీ యాడ్ చేయాలంటారా చేయకూడదంటారా ఇప్పుడు? ఎస్. మనం హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. హీ అనే సబ్జెక్టు ఇక్కడ సెకండ్ కేటగిరీలోంచి, అంటే ఈ పైనవన్నీ ఫస్ట్ కేటగిరీ అనుకుంటే, రెండోవన్నీ సెకండ్ కేటగిరీ అనుకుంటే, మరి హీ అనేది సబ్జెక్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? సెకండ్ కేటగిరీలో. అంటే ఇవన్నీ సెకండ్ కేటగిరీ అనుకుంటే, సో సెకండ్ కేటగిరీలోంచి తీసుకున్నాము. సెకండ్ కేటగిరీని, సో ఇవన్నీ సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు. సో సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ లోంచి తీసుకున్నాం కాబట్టి వీటికి ఎస్ఆర్ఎస్ వస్తుందా రాదా అంటే, ఎస్, వీటికి ఎస్ఆర్ఎస్ వస్తుంది. ఈ హీ, షీ, ఇట్, నేమ్ సింగులర్స్ వీటికి ఎస్ఆర్ఎస్ వాడాలి. మరి వేటికి వాడకూడదు సార్ ఎస్ఆర్ఎస్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫస్ట్ కేటగిరీ ఏవైతే ఐవియు దే ప్లూరల్స్ ఉన్నాయో వీటికి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయకూడదు. మరి ఇక్కడ మనం వాడిన సబ్జెక్ట్ ఏంటి, ఫస్ట్ కేటగిరీయా సెకండ్ కేటగిరీయా? ఈ అనే సబ్జెక్ట్ ఏంటి, ఫస్ట్ కేటగిరీయా సెకండ్ కేటగిరీయా? అంటే సెకండ్ కేటగిరీకి సంబంధించింది. ఈ గ్రీన్ కలర్ లో ఏదైతే రౌండ్ చేసామో దీనికి సంబంధించింది. మరి దీని ప్రకారం ఎస్ఆర్ఎస్ రావాలా రాకూడదు అంటే రావాలి. మరి ఎస్ తీసుకుందామా ఈఎస్ తీసుకుందామా? గోలో ఈ లేదు కాబట్టి ఈఎస్ తీసుకుందాము. గో అనే దానిలో ఎండింగ్ లో ఈ లేదు, ఈ లేదు, ఈ శబ్దం లేదు కాబట్టి ఈఎస్ తీసుకున్నాం. కొన్ని వర్బ్స్ ఉంటాయి, ఉదాహరణకి రైట్ అనే వర్బ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్. రైట్ లో ఆల్రెడీ ఈ ఉందిగా, మళ్ళీ ఈఎస్ యాడ్ చేస్తామా, ఓన్లీ ఎస్ యాడ్ చేస్తామా? అంటే ఆల్రెడీ వర్బ్ లో ఈ ఉంటే ఓన్లీ ఎస్ యాడ్ చేస్తాము, ఈ లేకపోతే ఈఎస్ యాడ్ చేస్తాము. ఒక్కోసారి వై వస్తే ఐఈఎస్ వస్తుంది. ఓకే, అట్లా అన్నమాట. అంటే ఎస్ ఆర్ ఈఎస్ వాడాలా వాడకూడదా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ని బట్టి ఆధారపడుతుంది. అర్థమైందా? ఎస్ఆర్ఎస్ అనేది దేని బట్టి ఆధారపడుతుంది? మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ని బట్టి ఆధారపడుతుంది మనం ఎస్ఆర్ఎస్ తీసుకోవాలా తీసుకోవద్దా అనేది. ఐవియు దే ప్లూరల్స్కి అయితే ఎస్ఆర్ఎస్ రాదు. టీ షీట్ నేమ్ సింగులర్స్ అయితే ఎస్ఆర్ఎస్ వస్తుంది. మరి ఎస్ తీసుకోవాలా ఈఎస్ తీసుకోవాలా అనేది, ఎస్ఆ ఈఎస్ అనేది verb లో ఈ ఉంటే ఓన్లీ ఎస్ తీసుకుంటాం, ఈ లేకపోతే ఈఎస్ తీసుకుంటాం. సో హీ గోస్, అతను వెళ్తాడు. సో హీ గోస్, ఎక్కడికి వెళ్తాడు? హీ గోస్, ఎక్కడికో ఆ ప్లేస్ చెప్పాలి. టు క్లాస్, టు లైబ్రరీ, లేదా టు రైల్వే స్టేషన్. హీ గోస్ టు క్లాస్. ఎప్పుడు అంటే ప్రతిరోజు, డైలీ. హీ గోస్ టు క్లాస్ డైలీ, అతను ప్రతిరోజు క్లాస్ కి వెళ్తాడు. హీ గోస్ టు క్లాస్ డైలీ. సార్ ఒకవేళ హీ రాయకుండా నేను ఐ రాస్తే సార్, ఇప్పుడు మీరే థింక్ చేయండి, హీ రాయకుండా ఐ రాస్తే పరిస్థితి ఏంటి? ఐ గోస్ వస్తుందా, ఐ గో వస్తుందా? అంటే ఎస్ఆర్ఎస్ రాదు కాబట్టి ఐ గో టు క్లాస్ డైలీ. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైందా? సో హీ గోస్ ఎప్పుడు వస్తుంది? అదే గనక ఇది ఐ తోటి రాస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. డౌట్ ఎందుకు, క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఐ నో, వీ నో ఇలాంటివి తీసుకుంటే, సరే వీ తీసుకుందాం. వి గో టు క్లాస్ డైలీ. ఐ కానీ వి కానీ. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైపోయిందా ఈ రెండింటి మధ్య? జాగ్రత్త చూసుకోండి. మీరు కొన్ని సబ్జెక్ట్స్ వాడితేనేమో ఎస్ఆర్ఎస్ తీసుకోవాలా,
కొన్ని సబ్జెక్ట్స్కి ఎస్ఆర్ఈఎస్ తీసుకున్నాం. ఇదే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఇదే ఈ టెన్స్లో ఇంపార్టెంట్. ఈ గో ఎప్పుడు వాడాలి, గోస్ ఎప్పుడు వాడాలి, ఈ డిఫరెన్స్ తెలిస్తే ఇంకా అర్థమైపోయినట్టు. సో హీ గోస్ టు క్లాస్ డైలీ, అతను రోజు క్లాస్కి వెళ్తాడు. వి గో టు క్లాస్ డైలీ. ఎప్పుడు ఎస్ఆర్ఈఎస్ వాడాలి, ఎప్పుడు ఎస్ఆర్ఈఎస్ వాడకూడదు అనేది మనం గ్రహించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో హీ గోస్ టు క్లాస్ డైలీ. అదే ఐ కానీ వి కానీ ఇలాంటివి వస్తే గో టు క్లాస్ డైలీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఎస్ఆర్ఈఎస్ వాడాలా వాడకూడదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది సార్. నిజం చెప్పాలంటే అన్ని టెన్సెస్లో కల్లా ఈ సింపుల్ ప్రెజెంటే కష్టం సార్. మరి అలాంటప్పుడు ఫస్ట్ ఈ సింపుల్ ప్రెజెంట్ ఎందుకు స్టార్ట్ చేశారు సార్? ఫస్టే కష్టమైన టెన్స్ మనం నేర్చుకుంటే తర్వాత టెన్సెస్ సరదాగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. అర్థమైందా? అందుకే నాకు అలవాటు ఈ ఫస్ట్ డిఫికల్ట్ టెన్స్ తోటే నేను స్టార్ట్ చేస్తాను. నిజానికి ఈ టెన్స్ ఎక్కువసేపు పడుతుంది, 1 hour పడుతుంది ఈ టెన్స్ నేర్చుకోవడానికి. కానీ ఈ టెన్స్ అర్థమైతే మిగతా టెన్సెస్ చాలా ఈజీ అయిపోతాయి. అదే దీని యొక్క స్పెషాలిటీ. సో ఫస్ట్ డిఫికల్ట్గా ఉండేటువంటి ఈ టెన్స్ని నేర్చుకుంటే తర్వాత టెన్సెస్ అన్ని జస్ట్ జూజుబీ, ఈజీగా నేర్చుకుంటారు. సో ఇప్పటిదాకా ఒకవేళ ఎవరన్నా ఫాలో అవ్వకపోతే చాలా క్విక్గా చెప్తాను. ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళకి మళ్ళీ మైండ్లో రీకన్స్ట్రక్షన్ అవుతుంది. లేదు ఫాలో అవ్వకపోతే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాము? సో టెన్సెస్లో ఫస్ట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్. టెన్సెస్ నేర్చుకునేటప్పుడు 3 అంశాలు నేర్చుకోవాలి. ఎప్పుడు వాడతాము, ఎలా వాడతాము, చేంజెస్ ఏంటి. ఎప్పుడు వాడతాము? ప్రతిరోజు జరిగే పనులు, అలవాటుగా చేసే పనులు, యూనివర్సల్ ట్రూత్స్, రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్. సో ఇలాంటివన్నీ సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. ప్రతిరోజు చేసే పనులు, అలవాట్లు, నెక్స్ట్ నిత్య సత్యాలు, ఇలాంటివన్నీ. ప్రోవర్బ్స్, నీతి వాక్యాలు. నీతి వాక్యాలు ఎప్పుడు మారవు కదా. మెరిసేదంతా బంగారం కాదంటే ఈ రోజు అంతే, గతంలో అయినా అంతే, ఎప్పుడైనా అంతే. అంటే ఇవన్నీ ఎప్పుడు వాడే పదాలు అనమాట. ఎప్పుడు వాడే సెంటెన్సెస్ని సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. సో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ప్రకారం కొన్ని సబ్జెక్ట్స్కి ఎస్ఆర్ఈఎస్ వస్తుంది, కొన్ని సబ్జెక్ట్కి ఎస్ఆర్ఈఎస్ రాదు. ఇదే ఇంపార్టెంట్, ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎస్ఆర్ఈఎస్ వస్తుంది, ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇదే అడుగుతారు. ఎప్పుడు ఎస్ఆర్ఈఎస్ వస్తుంది? ఎస్, ఐ ప్లూరల్. మంచి డౌటే రవలి. ఐ ప్లూరల్ అవుతుందంటే ఐ ప్లూరల్ అవుతుందని మనం ఎక్కడ అనుకోవాలి. ఐ సింగులరే. సింగులర్ అయినా కూడా ఇదంతా కూడా ఫస్ట్ కేటగిరీలో ఉంటాయి అని చెప్పడానికి అక్కడ రాసాం. అంటే ఇవన్నీ ప్లూరల్ అని కాదు, ఈ పైన రాసినవన్నీ ప్లూరల్ అని కాదు రవలి. ఐ సింగులర్, వి ప్లూరల్, యు సింగులర్ యువే, ప్లూరల్ యువే. యు చూడండి, యు సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. అంటే ఈ పైన రాసినవన్నీ ప్లూరల్స్ అని కాదు. అయితే అనుకోకుండా ఈ సెకండ్ రాసినవన్నీ సింగులర్స్ అయినాయి కాబట్టి స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే ఈ కింద రాసినవన్నీ గ్రీన్ కలర్లో గ్రీన్ సర్కిల్ చేసాము, అవన్నీ ప్లూరల్ సింగులర్స్ అయితే మరి పైనవన్నీ ప్లూరల్స్ అని అనిపిస్తాయి. కాదు, పైనవన్నీ ప్లూరల్స్ అని కాదు. ఓకేనా రవలి, క్లారిటీ వచ్చిందా? ఐ సింగులరే అయినా సరే ఫస్ట్ కేటగిరీలో ఉంటుందని చెప్పడానికి అక్కడ రాశాను నేను. అంటే మనం 2 కేటగిరీలుగా డివైడ్ చేసాం. ఈ 2 కేటగిరీలు మనం గుర్తుపెట్టుకుంటే ఆ పైన ఉన్నటువంటి కేటగిరీకి అన్నిటికీ కూడా మనకి ఎస్ఆర్ఈఎస్ రాదు. ఆ కింద రాసిన కేటగిరీ అన్నిటికీ ఎస్ఆర్ఈఎస్ వస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మనం అలా సింప్లిఫై చేసాం స్టూడెంట్స్కి. ఓకే, సో దట్ స్టూడెంట్స్ కెన్ లెర్న్ ఈజీలీ. ఎంత కష్టమైన టెన్స్ అయినా ఈజీగా నేర్చుకోవడానికి ఇది ఒక టెక్నిక్ అనమాట. రైట్. హీ గోస్ టు క్లాస్ డైలీ, అతను రోజు క్లాస్కి వెళ్తాడు. ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా రాయాలి. మీకు ఆల్రెడీ తెలుసు నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే నాట్ వాడాలి. మనం మోడల్ వర్బ్స్లో నేర్చుకున్నాంగా. మోడల్ వర్బ్స్లో మనం నేర్చుకున్నాం ఏమని, ఐ కెన్ రీడ్ అంటే దాని నెగిటివ్ సెంటెన్స్ ఏం చేసాం, ఐ కెన్ నాట్ రీడ్ అన్నాం. ఐ మే కమ్ అంటే దాని నెగిటివ్ ఐ మే నాట్ కమ్ అని అనుకున్నాం. అంటే మోడల్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ వచ్చి దాని తర్వాత నాట్ వాడితే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో మోడల్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ వాడి దాని తర్వాత నాట్ యూజ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఇక్కడ అసలు స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బే లేదు కదా. డైరెక్ట్గా గో అనేటువంటి వర్బ్ వాడాం, హెల్పింగ్ వర్బ్ మోడల్ వర్బ్ లేదు. మరి మరి అప్పుడు ఏం చేయాలి సార్? హెల్పింగ్ వర్బో మోడల్ వర్బో ఉంటే దాని తర్వాత నాట్ పెడితే నెగిటివ్ అవుతుంది సెంటెన్స్. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కదా. అప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ తయారు చేయాలి. మన ఇష్టం అంటే ఎట్లా పడితే అట్లా తయారు చేయకూడదు, ఎలా పడితే అలా తయారు చేయకూడదు. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలా తయారు చేయాలి సార్? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలా తయారు చేయాలంటే ఈ ఎస్ఆర్ఈఎస్ లేని సందర్భంలో, ఎప్పుడైతే మనం ఎస్ఆర్ఈఎస్ తీసుకోలేదో, సో ఎస్ఆర్ఈఎస్ తీసుకోనప్పుడు అంటే ఈ ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ అనుకోండి. సో ఈ ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ ఎస్ఆర్ఈఎస్ లేనివి ఏవైతే ఉన్నాయో వీటికి మెయిన్ వర్బ్ని డూ ప్లస్ వి1గా రాసుకోవాలి. మెయిన్ వర్బ్ని ఎలా రాసుకోవాలి? డూ ప్లస్ వి1గా రాసుకోవాలి. సో మెయిన్ వర్బ్ని డూ ప్లస్ వి1గా రాసుకోవాలి. మరి ఈ సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సరే, మీకు ఈజీగా గుర్తుంటానికి నేను గ్రీన్ కలర్లో పెడతాను. ఈ సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ ఏవైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో వీటికి డస్ ప్లస్ వి1గా రాసుకోవాలి మెయిన్ వర్బ్ని. సో గ్రీన్ కలర్లో
ఈ ఎస్ఆర్ఎస్ ఉన్న వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డస్ ప్లస్ వి1 రాసుకోవాలి. రెడ్ కలర్లో ఏవైతే ఈ ఫస్ట్ కేటగిరీ ఉన్నాయో వీటికి డూ ప్లస్ వి1గా స్ప్లిట్ చేయాలి. దేన్ని స్ప్లిట్ చేయాలి? ఈ మెయిన్ వర్బ్ని స్ప్లిట్ చేయాలి. సో దేన్ని స్ప్లిట్ చేయాలి అంటే మెయిన్ వర్బ్ని స్ప్లిట్ చేయాలి. మెయిన్ వర్బ్ని అట్లా రాసుకోవాలి. మరి అలా రాస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాస్తున్నాం మనం ఇక్కడ. ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాస్తున్నాము. ఎలా రాస్తున్నాం సార్? జాగ్రత్తగా గమనించండి. సో హీ ఇక్కడ ఎస్ఆర్ఎస్ ఉంది కాబట్టి అంటే సెకండ్ కేటగిరీ కాబట్టి ఏమని రాయొచ్చు? డస్ ప్లస్ వి1. వి1 అంటే గోనేగా. ఎస్, ఇదే ఇంపార్టెంట్. ఇదే చేంజెస్. దీన్నే చేంజెస్ అని అంటాం. ఇందాక ఎప్పుడు వాడతామో తెలుసుకున్నాం. స్ట్రక్చర్ ఎలా వాడతామో తెలుసుకున్నాం. ఇప్పుడు చేంజెస్ నేర్చుకుంటున్నాం. మూడోది చేంజెస్. సో హీ డస్ గో టు క్లాస్. సో హీ డస్ గో టు క్లాస్. ఇది బ్లాక్ కలర్ లో పెట్టేసాను. ఎస్, హీ డస్ గో టు క్లాస్. 1 second. హీ డస్ గో టు క్లాస్ డైలీ. అతను ప్రతిరోజు క్లాస్కి వెళ్తాడు. హీ డస్ గో టు క్లాస్ అన్నా, హీ గోస్ టు క్లాస్ అన్నా ఈ రెండు పాజిటివే. సార్ రెండు పాజిటివా సార్? రెండిట్లో ఎందుకు ఏది వాడమంటారు సార్? ఏది వాడినా పర్వాలేదు. మీకు ఎగ్జామ్లో ఏదైనా ఇవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అయితే మీరు ఇంకా కొంతమంది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక బండ గుర్తు పెట్టుకుంటారు. ఐ వి యూ దే ప్లూరల్స్ వస్తే డూ, హీ షీ ఇట్ నేమ్ సింగులర్స్ వస్తే డస్. అట్లా కొండ గుర్తులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఈ ఫస్ట్ కేటగిరీలో వచ్చిన అన్నిటికీ ఐ వి యూ దే ప్లూరల్కి డూ వస్తుంది. హీ షీ ఇట్ నేమ్ సింగులర్స్కి ఏమొస్తుంది? డస్ వస్తుంది. ఇలా కూడా గుర్తు పెట్టుకుంటారు. మరి అదే వి తోటి రాసినప్పుడు దానికి ఎలా వస్తుంది? వి. సో డబ్ల్యూ ఎప్పుడు మీరు స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్గా రాయడానికి ట్రై చేయండి. వి. ఇక్కడ ఎస్ఆర్ఎస్ లేదు కాబట్టి డూ గోగా రాస్తాం. వి డూ గో టు క్లాస్ డైలీ. సార్ అన్నిసార్లు డైలీయే వాడాలా సార్? డైలీ అనొచ్చు, ఆల్వేస్ అనొచ్చు, ఎవ్రీడే అనొచ్చు, రెగ్యులర్లీ అనొచ్చు. అంటే ప్రతిరోజు జరుగుతుందని ఇండికేట్ చేస్తే చాలు. అది మీరు ఎలా మెన్షన్ చేస్తే అలా మెన్షన్ చేయొచ్చు. ప్రతిరోజు జరుగుతుందని ఇండికేట్ చేస్తే చాలు. అర్థమైందా? సో వి డూ గో టు క్లాస్ డైలీ. అండ్ అదే హీ అయితే హీ డస్ గో టు క్లాస్ డైలీ. ఇప్పుడు ఎలా పాజిటివ్స్ అసలు ఇంతకీ ఈ రెండు పాజిటివ్లు ఎందుకు రాసామంటారు? ఎందుకు రెండు పాజిటివ్లు? ఎవరైనా చెప్పగలరా కామెంట్స్లో? ఎందుకు ఎందుకు రెండు పాజిటివ్లు? ఎనీ ఐడియా? సో జస్ట్ గెస్ చేయగలిగితే చెప్పండి. ఎందుకు రెండు పాజిటివ్లు రాసాము? ఎనీ ఐడియా? ఒక పాజిటివ్ సరిపోద్దిగా, రెండు ఎందుకు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఎనీ గెస్? సో ఆన్సర్ గెస్ చేయగలిగితే గెస్ చేయండి. జస్ట్ ట్రై. తప్పే ఉంది. ఎస్ ఆర్ ఈఎస్ డిఫరెన్స్ కోసం కాదు. ఏం లేదు. నేను ఇందాక హింట్ ఇచ్చాను. హెల్పింగ్ వర్బ్స్ దగ్గర చెప్పాను. మోడల్ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే మనకి ఏం కావాలి? హెల్పింగ్ వర్బో మోడల్ వర్బో కావాలి. కానీ ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ లేదుగా. అర్థమైందా? ఫస్ట్ స్ట్రక్చర్ లో హెల్పింగ్ వర్బ్ ఉందా? మరి నాట్ ఎక్కడ పెడదాం? హీ గోస్ నాట్ అందామా, హీ నాట్ గోస్ అందామా? స్ట్రక్చర్ క్లారిటీ ఉండదు. కాబట్టి మనకు ఒక రూల్ ఉంది. ఏంటంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత లేదా మోడల్ వర్బ్ తర్వాత నాట్ పెడితే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. లేదు కాబట్టి క్రియేట్ చేసాం. లాజిక్ అర్థమైందా? లాజిక్స్ తెలుసుకోండి. లాజిక్ తెలుసుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఆర్ యూ గెటింగ్ ద కాన్సెప్ట్? సో లాజిక్స్ తెలుసుకోండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఎందుకు డస్ యూజ్ చేసామంటే హెల్పింగ్ వర్బ్ ని క్రియేట్ చేయడానికి. ఎందుకు అలా క్రియేట్ చేసాము అంటే వెరీ సింపుల్ థింగ్. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే నెగిటివ్ అవుతుంది సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి, మీకు చాలా ఈజీ అయిపోద్ది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి. ఇప్పుడు అసలు నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలో మీకు అర్థమైపోద్ది ఈ పాటి. అసలు నెగిటివ్ సెంటెన్స్ కోసమే మనం ఆ హెల్పింగ్ వర్బ్ తయారు చేసాము. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే హీ డస్ నాట్. ఎస్, హీ డస్ నాట్ గో టు క్లాస్ డైలీ. అతను రోజు క్లాస్కి వెళ్ళడు. ఇదిగో ఈ నాట్ ని పెట్టడానికే మనం డస్ ని తయారు చేసాం. సింపుల్. ఇప్పుడు సెంటెన్స్ నెగిటివ్ అయిపోయింది. అదే మనకి డస్ లేకపోతే ఎక్కడ యూజ్ చేస్తాం నాట్ ని?
సో మీకు అది క్లారిటీ వచ్చింది అనుకుంటా ఇప్పుడు. మరి ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఫామ్ గా మార్చాలంటే ఏం చేయాలి సార్? దీన్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ ఫామ్ లో రాయాలి అంటే ఏం చేయాలి చూద్దాం. దీన్ని ఒక క్వశ్చన్ ఫామ్ గా రాయాలి అంటే ఏమి చేయాలి? వెరీ సింపుల్. డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఫస్ట్ కి తీసుకొస్తాం. స్టార్టింగ్ లో రాస్తున్నాం కాబట్టి డి క్యాపిటల్, హెచ్ స్మాల్ లెటర్, డస్ హీ గో టు క్లాస్ డైలీ. క్వశ్చన్ ఫామ్ కాబట్టి చివరిలో మనం క్వశ్చన్ మార్క్ పెట్టడం మంచిది. సో డస్ హీ గో టు క్లాస్ డైలీ. ఓకే. సో ఇట్లా మనం క్వశ్చన్ ఫామ్ ని ఫామ్ చేయొచ్చు. సో ఇది ఇంకా క్లారిటీ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఎనీ డౌట్స్? సో డజంట్ హీ గో టు క్లాస్ డైలీ అట్లా కూడా రాయొచ్చు. నెగిటివ్ క్వశ్చన్ అంటారు, బట్ నెగిటివ్ క్వశ్చన్స్ మనం రియల్ లైఫ్ లో ఎక్కువగా వాడడం, పాజిటివ్ క్వశ్చన్స్ ఎక్కువగా వాడతాం. సో పాజిటివ్ క్వశ్చన్స్ మీద మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేసాము ఒకసారి గమనించండి. ఈ డజ్ అనేటువంటి దాన్ని ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాం. ఈ డజ్ అనేది ఏదైతే ఉందో ఈ డజ్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాము. ఈ డజ్ అనే దాన్ని ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాం. నెక్స్ట్ ఈ హీ అనేది ఏదైతే ఉందో సో హీ అనేది ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాము? సెకండ్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాము. హీ అనే దాన్ని సెకండ్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాం. సో హీ అనేటువంటి ఫామ్ ని సెకండ్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాం. నేను కొంచెం కలర్స్ చేంజ్ చేస్తున్నాను సో దట్ మీకు ఈజీగా డిఫరెన్షియేట్ చేయడానికి ఉంటుంది అని. సో హీ అనే దాన్ని సెకండ్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాం. డజ్ అనే దాన్ని ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాము. అదే మనం చేంజ్ చేసాం. సో ఒక్కసారి గమనించండి. ఇంకా ఎవరికన్నా స్టిల్ డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే మీకోసం ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్ గా సమ్అప్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. యా. సో హీ గోస్ టు క్లాస్ ఇది పాజిటివ్ సెంటెన్స్. హీ గోస్ టు క్లాస్ డైలీ అతను రోజు క్లాస్కి వెళ్తాడు. స్ట్రక్చర్ ప్రకారం హీ వచ్చింది. గోస్ ఎస్ తీసుకున్నాం. కొన్ని సబ్జెక్ట్స్కి వస్తుంది, కొన్ని సబ్జెక్ట్స్కి రాదు. టు క్లాస్ డైలీ క్లాస్కి వెళ్తాడు. నెక్స్ట్ నెగిటివ్ రాయాలంటే మనకి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ ని తయారు చేసాము. హీ డస్ గో టు క్లాస్ డైలీ. సో అట్లా మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఈ డస్ తర్వాత నాట్ వాడితే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. హీ డస్ నాట్ గో టు క్లాస్ డైలీ. ఈ డస్ నాట్ ఈ రెండింటిని కలిపి సింపుల్ గా రాయాలి అంటే డజంట్ అని కూడా రాయొచ్చు. అంటే కుదించి రాయాలి అంటే డజంట్ అని షార్ట్ ఫామ్ లాగా కూడా రాయొచ్చు. డస్ నాట్ ని కుదించి చిన్నగా రాయాలంటే డజంట్ అని కూడా రాయొచ్చు. దీన్నే చాలా మంది హీ డజంట్ గో టు క్లాస్ డైలీ అని అంటుంటారు. సో హీ డజంట్ గో టు క్లాస్ డైలీ. ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ రాసేటప్పుడు ఈ డస్ అనే దాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. హీ అనే దాన్ని సెకండ్ ప్లేస్ లో తీసుకెళ్తాం. సింపుల్. డస్ హీ గో టు క్లాస్ డైలీ? అతను రోజు క్లాస్కి వెళ్తాడా? డస్ హీ గో టు క్లాస్ డైలీ? ఇట్లా పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ క్వశ్చన్ ఫామ్ ని రాస్తాము. ఐ హోప్ ఎవ్రీబడి గాట్ దిస్ క్లారిటీ. ఇప్పుడు మరి హీ తోటి అయితే ఓకే సార్, క్లారిటీ వచ్చింది. మరి వేరే సబ్జెక్ట్స్ వి కానీ ఇలాంటివి వస్తే అప్పుడు ఏం చేయాలి? మరి అది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మిగతా సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు సెంటెన్స్లు ఎలా రాస్తున్నాము నోటీస్ చేద్దాం. సో వి గో టు క్లాస్ డైలీ అన్నాం. వి డు నాట్ గో టు క్లాస్ డైలీ అన్నాం. మరి ఇప్పుడైతే నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ ఎలా రాస్తామో చూద్దాం. ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా రాయాలి అంటే సో మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. మీరు కామెంట్స్లో కూడా చెప్పేసేయచ్చు. వి డూ డూ తర్వాత నాట్ యూజ్ చేస్తే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. వి డు నాట్ గో టు క్లాస్ డైలీ. వి డు నాట్ గో టు క్లాస్ డైలీ ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇట్లా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ని మనం రాయొచ్చు. సో పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ ని ఎలా రాస్తాం అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ పాటికి మీకు. సో వెన్ టు యూస్ పాజిటివ్ సెంటెన్స్, వెన్ టు యూస్ నెగిటివ్ సెంటెన్స్, వెన్ టు యూస్ క్వశ్చన్ ఫామ్. సో దిస్ ఈస్ హౌ వి యూస్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఫామ్. ఎస్ ఎట్లా అండి క్వశ్చన్ ఫామ్? లెట్ us see how to write క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ ఫామ్ రాసేటప్పుడు ఏం చేయాలి? ఎస్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ డూ ని స్టార్టింగ్ లోకి తీసుకొస్తాం. వి గో టు క్లాస్ డైలీ. మనం రోజు క్లాస్కి వెళ్తున్నామా?
డు వి గో టు క్లాస్ డైలీ? ఇట్లా మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ని రాయొచ్చు. సో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ని ఎలా రాయాలనేది ఇప్పుడు మీకు ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి, క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాయాలి. సో హోప్ ఎవ్రీబడి గాట్ దిస్ క్లారిటీ. అర్థమైందా? ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎలా పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ వాడాలి అనేది ఒక్కసారి క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కసారి నోట్స్లో నోట్ చేసుకోండి. జనరల్గా ఒక్కొక్కసారి మనకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ జాగ్రత్తగా థింక్ చేస్తే ఇది పెద్ద కష్టమేం కాదు. ఓకే, అర్థమైందా పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ ఎట్లా రాయాలో? మరి ఇక్కడ డూ నాట్ని ఏమన్నా కుదించి రాయొచ్చా అంటే, ఈ డూ నాట్ని కుదించి రాస్తే డోంట్ అవుతుంది. డూ నాట్ని కుదిస్తే ఏమవుతుంది? డోంట్ అవుతుంది. సో డూ నాట్ని కుదించి రాసేటప్పుడు మనం డోంట్ అని రాయొచ్చు. ఎక్స్క్యూస్ మీ, డూ నాట్ని కుదిస్తే డోంట్ అనేది రాస్తాం. క్లారిటీ వచ్చిందా? ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం లెందీగా అనిపించినా, ఈ టెన్స్ కొంచెం కష్టం అనిపించినా, ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఓకే, అండ్ మన మెటీరియల్లో కూడా దీనికి సంబంధించిన స్ట్రక్చర్స్ ఇచ్చాం. మన మెటీరియల్లో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక్కసారి మరి మన మెటీరియల్లో కూడా ఎలా ఉన్నాయో దీని స్ట్రక్చర్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ సెకండ్, ఈ అనోటేషన్స్ అన్నిటిని నేను ఎరేజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నోట్ చేసుకోకపోతే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి నోట్ చేసుకోకపోతే. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఆ రాసిన ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని రబ్ చేసేస్తాను ఇప్పుడు. ఎస్, ఇట్లా మనం పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ని రాస్తాము. మనకి ఫస్ట్ డే ఈ టెన్సెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చాలా ఫస్ట్ డే మనకి ఎక్కువ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకని సింపుల్ ప్రెజెంట్ 2 days పడుతుంది. ఓకే, సింపుల్ ప్రెజెంట్ ఒక్కటే మనకి 2 days పడుతుంది, మిగతా టెన్సెస్ అన్ని ఒక రోజులో అయిపోతాయి. నాట్ అన్ ఇష్యూ. ఎక్కడన్నా మీకు కావాలి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అంటే 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తాం ఏదైనా టెన్స్, బట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక్కొక్క రోజు సరిపోదు ఒక్కొక్క టెన్స్కి. అండ్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అంటే కనుక 2 టెన్సెస్ ఒక రోజులో చెప్పొచ్చు. మీరు మీరు స్పీడ్ని అందుకోగలిగితే అప్పుడు 2 టెన్సెస్ ఒక రోజు, 3 టెన్సెస్ ఒక రోజు, ఆ స్పీడ్కి కూడా మనం వెళ్ళొచ్చు. అది మీ స్పీడ్ని బట్టి ఉంటుంది, స్టూడెంట్స్ యొక్క స్పీడ్ని బట్టి ఉంటుంది. ఓకే, సరే ఇప్పుడే మనం ఒకసారి మెటీరియల్లో కూడా చూద్దాం. మెటీరియల్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఉంటారు. సో టెన్సెస్ 3 typesలో ఉంటాయి: బేసిక్ టెన్సెస్, ప్రెజెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్. ప్రెజెంట్లో మళ్ళీ 3 ఉంటాయి: సింపుల్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ప్రెజెంట్లో 4 ఉంటాయి. ఆ 4: సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ పాస్ట్లో కూడా 4 ఉంటాయి: సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్లో కూడా 4 ఉంటాయి: సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో టోటల్లీ 4 into 3, 12 టెన్సెస్. మనకి మొత్తంగా ఎన్ని టెన్సెస్ ఉంటాయి అంటే 12 టెన్సెస్ ఉంటాయి. ఇది మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది. మరి వీటిని మన మెటీరియల్లో ప్రాక్టీస్ మోడల్స్గా ఇచ్చాము. ఒకసారి ఆ ప్రాక్టీస్ మోడల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ గుర్తుంది కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. స్ట్రక్చర్ ఏమనుకున్నాం సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్? ఎస్, సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్, ఎస్ సబ్జెక్ట్ ప్లస్, సారీ మోడల్ వర్బ్ కాదు V1, మోడల్ వర్బ్ అది అక్కడ మనకి మోడల్ వర్బ్స్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్.
ఇది స్ట్రక్చర్. మరి దీని ప్రకారం పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ రాసుకుంటే, ఎస్ సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతారు ఇది కూడా చేశారు. టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాట్లు, టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు ట్రూత్స్ అని అంటాం కదా. ఈవెన్ కొన్ని రేర్ సందర్భాల్లో ఫ్యూచర్ ఈవెంట్స్ కూడా వాడచ్చు అని అంటారు, బట్ దీని గురించి ఎక్కువ వాడకూడదు. ఫ్యూచర్కి సింపుల్ ఫ్యూచర్ వాడచ్చు, రేర్గా మనం సింపుల్ ప్రెజెంట్ కూడా వాడచ్చు. ఓకే, ఏదన్నా ఫ్యూచర్లో ప్లాన్స్ ఇలా చేయాలి అనుకుంటున్నా అలాంటప్పుడు కూడా వాడచ్చు. ఈ రూల్ని మీరు ఎక్కువగా వరి అవ్వద్దు, దీన్ని జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఎక్కువ వరి అవ్వద్దు, ఎందుకంటే దానికి రేర్ ఎగ్జామ్షన్ అనమాట, అది చాలా అరుదుగా వాడతాం కాబట్టి దాని గురించి ఎక్కువ వరి అవ్వద్దు. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు అంటే నిత్యం చేసే పనులు, అలవాటుగా చేసే పనులు, రోజు చేసే పనులు, వీటిని సింపుల్ ప్రెజెంట్లో చెప్తామని గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. మరి ఈ స్ట్రక్చర్ ప్రకారం పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇచ్చాం. ఎగ్జాంపుల్, హీ హీ వచ్చినప్పుడు డ్రింక్ వస్తుందా డ్రింక్స్ వస్తుందా? హీ డ్రింక్స్ టీ అన్నాడు చూడండి, ఎస్ఆర్ఎస్ యాడ్ చేశాడా లేదా? డ్రింక్ కి ఎస్ఆర్ఎస్ యాడ్ చేశాడు, హీ డ్రింక్స్ టీ ఎవ్రీడే. మరి దీని నెగిటివ్ సెంటెన్స్ ఏంటో చెప్పండి. ఇంకొక పాజిటివ్ రాయాలి, ఫస్ట్ నెగిటివ్ రాయాలంటే హీ డస్ డ్రింక్ అని రాయాలి. అప్పుడు నెగిటివ్, హీ డస్ నాట్ డ్రింక్ టీ ఎవ్రీడే. హీ డస్ నాట్ డ్రింక్ టీ ఎవ్రీడే. క్వశ్చన్ అడగాలి, డస్ హీ డ్రింక్ టీ ఎవ్రీడే? అతను టీ ప్రతిరోజు తాగుతాడా? డస్ హీ డ్రింక్ టీ ఎవ్రీడే? ఇట్లా పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్స్ ని రాయొచ్చు. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద సన్ రైజెస్. సన్ సింగులర్ కాబట్టి రైజ్ అన్నారా రైజెస్ అన్నారా? రైజెస్, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఎస్ఆర్ఎస్ వచ్చిందంటే వచ్చింది. మరి దీనికి ఇంకొక పాజిటివ్ ఎట్లా రాయొచ్చు? ద సన్ డస్ రైజ్. డస్ ఎందుకు వాడాము? ఫస్ట్ సెంటెన్స్ లో డస్ వాడాము, సెకండ్ సెంటెన్స్ లో కూడా డస్ వాడాము. ఎందుకు? సో ఫస్ట్ సెంటెన్స్ లో డస్ వాడాము, సెకండ్ సెంటెన్స్ లో కూడా డస్ వాడాము. ఎందుకు అంటే ఈ రెండు సింగులర్ సబ్జెక్ట్స్, హీ సింగులరే, ద సన్ అనేది కూడా సింగులరే. మరి ఐ సింగులరే కదా సార్, ఇది ఒక క్వశ్చన్ వస్తుంది చాలా మంది. ఎస్ దట్స్ రైట్, ఇందాక రవలి గారు కూడా అదే అడిగారు. ఎస్, అవి అన్ని ఫస్ట్ కేటగిరీలో వచ్చేటువంటి సబ్జెక్ట్ కింద తీసుకున్నాం ఐని, కాబట్టి దానికి ఎస్ఆర్ఎస్ రాలేదు అంతే, అది ఎగ్జామ్షన్. నెక్స్ట్ వికి ఎస్ఆర్ఎస్ రాలేదు. వి గో టు ముంబై నెక్స్ట్ వీక్. దీనికి ఒకవేళ ఇంకొక పాజిటివ్ రాయాలి అంటే వి డూ గో అని రాయాలి. సార్ ఇంతకీ వి గో అంటే బాగుంటుందా సార్, వి డూ గో అంటే బాగుంటుందా సార్? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకునేటప్పుడు వి గో టు క్లాస్ అనొచ్చు, వి డూ గో టు క్లాస్ అనొచ్చు. మరి ఈ రెండిట్లో ఏది బెటర్ సార్, వి గో టు క్లాసా, వి డూ గో టు క్లాసా? ఎస్, నన్ను అడిగితే కనుక స్ప్లిట్ చేసి రాయటం ఇంకా బెస్ట్. సపోజ్ మిమ్మల్ని మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూర్ అడిగారు, డూ యూ రీడ్ న్యూస్ పేపర్, నువ్వు న్యూస్ పేపర్ చదువుతావా? ఎస్ ఐ రీడ్ న్యూస్ పేపర్ అనొచ్చు, ఎస్ ఐ డూ రీడ్ న్యూస్ పేపర్ అనొచ్చు. ఈ రెండిట్లో ఏది ఇంపాక్ట్ ఉంటుంది సార్? ఎస్ ఐ రీడ్ అంటే నార్మల్గా ఉంటుంది, ఎస్ ఐ డూ రీడ్ న్యూస్ పేపర్ అంటే వీడు ఎక్కడో స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చాడని చెప్పి ఇంటర్వ్యూర్కి అర్థమవుతుంది. అంటే ఆ డూలు డజులు ఎప్పుడు యాడ్ చేయాలి ఎప్పుడు యాడ్ చేయకూడదు చాలా మందికి తెలియదు. సో మీరు ఎప్పుడైతే డూలు డజులు పర్ఫెక్ట్గా వాడతారో అప్పుడు ఎదుటి వాళ్ళకి ఎస్ మీరు ఒక స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు అని తెలుస్తుంది. ఓకే, ఎస్ ఐ డూ రీడ్ న్యూస్ పేపర్. చాలా చోట్ల యూ గో టు క్లాసా, యూ రీడ్ బుక్కా, ఈ హెల్పింగ్ వర్బ్స్ వదిలేస్తున్నారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం నేర్చుకున్నాం. మీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తాను, చాలా మంది బయట చేసే పెద్ద మిస్టేక్. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళలో చాలా మంది కామన్ గా చేసే ఒక మిస్టేక్, కామన్ ఎర్రర్ ఏంటి అంటే ఎస్ ఈ డస్ ఎప్పుడు వాడాలి డూ ఎప్పుడు వాడాలో తెలియదు. మన మాతృభాష అయినటువంటి తెలుగులో అతను క్లాస్కి వెళ్ళాడా అంటే క్వశ్చన్, దాని ఆన్సర్ అతను క్లాస్కి వెళ్ళాడు. డా అంటే క్వశ్చన్, డూ అంటే ఆన్సర్. అతను క్లాస్కి వెళ్ళాడా క్వశ్చన్, అతను క్లాస్కి వెళ్ళాడు ఆన్సర్. డా అంటే క్వశ్చన్ అవుతుంది, డూ అంటే ఆన్సర్ అవుతుంది. ఇదే లాజిక్ ని తీసుకొచ్చి స్టూడెంట్స్ ఈ తోటి స్టార్ట్ చేస్తున్నారు, డజ్లు ఇవన్నీ వదిలేసి ఈ గో టు క్లాస్ ఆ అంటున్నారు, లాస్ట్ లో ఆ అంటున్నారు. ఆ అంటే క్వశ్చన్ అంట, మళ్ళీ దానికి ఆన్సర్ హీ గో టు క్లాస్ ఊ ఊ అని అంటున్నారు. ఊ అంటే దానికి ఆన్సర్ అంట. అంటే ఈ డజ్లు ఇవన్నీ వదిలేసేసి సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేస్తున్నారు. ఎలా అయితే తెలుగులో మనకి హీ షీ ఇట్లా అతను క్లాస్కి వెళ్ళాడా అంటారు కదా, అలాగే హీ గో టు క్లాస్ ఆ లాస్ట్లో అంటున్నారు. మళ్ళీ దానికి ఆన్సర్ హీ గో టు క్లాస్ ఊ లాస్ట్లో ఊ అంటున్నారు దాని ఆన్సర్. ఇది చాలా డేంజరస్, ఇది తప్పు. ఇలాంటివి బయట చాలా మంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు, దాని నుంచి మనం బయటపడాలి. వెరీ వెరీ డేంజరస్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చెల్లుతుంది. మీరు తెలుగు రాష్ట్రాల్లో యూ బ్రింగ్ బుక్కా, యూ రైట్ నోట్సా, యూ కమ్ టు క్లాసా, ఆ ఆలు ఊలు వాడితే ఓకే ప్రాబ్లం లేదు. మన తెలుగు రాష్ట్రాలు దాటి వేరే రాష్ట్రంకి వెళ్తే యూ కమ్ టు క్లాసా అంటే యూ కమ్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణనా అంటారు.
అంటే మన ఈజీగా కనిపెట్టేస్తారు. ఎందుకంటే మన మాతృభాషలో డూలు డజులు ఇలాంటి వాటికి స్థానం లేదు. మరి లేనప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంగ్లీష్కి కూడా మిస్ చేస్తున్నారు కొంతమంది. అక్కడే వస్తుంది ప్రాబ్లం. సో అందుకనే మనం స్టాండర్డ్గా ఎప్పుడు డూ వాడాలి, ఎప్పుడు డస్ వాడాలని తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి పర్ఫెక్ట్. ఓకే, ఈ విధంగా మనం డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకున్నాం. ఒకసారి ఇంతవరకు నీట్గా నోట్ చేసుకోండి. ఈరోజు మీరు ఏం చేస్తారంటే మన మెటీరియల్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఉన్నాయి కదా, అవి ఒక్కసారి మీరు మీ నోట్స్లో నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మన మెటీరియల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇగో ఈ 6 సెంటెన్సెస్ని, ఈ 6 సెంటెన్సెస్ని మీ ఓన్గా, 6 ఉన్నాయా 7, 3 + 3 6. సో ఈ 6 సెంటెన్సెస్ని మీ ఓన్గా రాయటానికి ట్రై చేయండి. సో ట్రై టు రైట్ దిస్ 6 సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్. సో ఈ 6 సెంటెన్సెస్ని మీ సొంతగా రాయటానికి ట్రై చేయండి. దట్స్ మై సజెషన్. వీటిని పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్ 3 రాయండి. ఎలా రాయాలి సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. దీన్ని ఎలా రాస్తారు? హీ డ్రింక్స్ టీ అన్నారు. దీనికి ఇంకొక పాజిటివ్ రాయండి. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా అన్ని మీరే రాయాలి. హీ డస్ డ్రింక్ టీ. డైలీ అయితే డైలీ, ఎప్పుడైతే అప్పుడు. డైలీ అంటే డి, డి అని పెడుతున్నా. హీ డస్ డ్రింక్ టీ. నెక్స్ట్ హీ డస్ రాశారు. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయాలి? హీ డస్ నాట్ డ్రింక్ టీ. హీ డస్ నాట్ డ్రింక్ టీ డైలీ. క్వశ్చన్ ఫామ్, అతను రోజు టీ తాగుతాడా? సో డస్ హీ డ్రింక్ టీ. అతను రోజు టీ తాగుతాడా? డస్ హీ డ్రింక్ టీ డైలీ. సో ఇట్లా రెండో క్వశ్చన్కి రాయండి, మూడో క్వశ్చన్కి రాయండి, నాలుగో క్వశ్చన్కి, 5, 6, ఈ 6 క్వశ్చన్లకి 6 మూడ్లు. ఓకే, 6. ఓకే, ఫస్ట్ది కూడా తీసుకుంటే 6 అవుతుందా? 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ది కూడా కలిపి 6. సో 6 3 టోటలీ 18 సెంటెన్సెస్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్. డౌట్స్ వస్తాయి, నో ప్రాబ్లం. ఎక్కడన్నా సపోజ్ హనీ ఈజ్ స్వీట్ అని ఉంది, అక్కడ మెయిన్ వర్బ్ లేదు, అలాంటి సెంటెన్స్ని వదిలేసేయండి. దాని నెగిటివ్ సెంటెన్స్ మీరు ఎలా రాయాలనుకున్నా అట్లా రాయండి. మీ ఉద్దేశం ప్రకారం ఎట్లా వస్తే అట్లా రాయండి. ఓకే, సో మీ ఉద్దేశం ప్రకారం మీకు ఎలా కుదిరితే అలా పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్స్ రాయండి. రేపు అవి డిస్కస్ చేద్దాం. ఓకే, కంటిన్యూషన్ రేపు చూద్దాం. ఓకేనా? జస్ట్ ప్రాక్టీస్ దిస్. ఈ రోజుకి మెటీరియల్ అందరి దగ్గర ఉంది. మెటీరియల్ ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా, గ్రూప్లో ఉంది. ప్లస్ మీ అందరికీ నేను గ్రూప్లో షేర్ చేశాను, ఒకసారి చూడండి. లేదా ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటో తీసేసుకోండి ఇంతవరకు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని, లేదా కంఫర్టబుల్గా ఈ సెంటెన్సెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఫోటో తీసేసుకొని వీటి వరకు ప్రాక్టీస్ చేయండి. మెటీరియల్ అయితే ఆల్రెడీ నేను మన గ్రూప్స్లో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, జస్ట్ ట్రై దట్ మోర్ అండ్ ప్రాక్టీస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ప్రాక్టీస్ సెషన్ ఉండదు, ఎందుకంటే ఈ టెన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే మనకి ఈ టెన్స్కి ఎక్కువ టైం పడుతుంది మీకు అలవాటు చేసుకోవడానికి. తర్వాత రేపటి నుంచి ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇట్స్ ఆల్రెడీ 9:10. థ్యాంక్ యూ. విల్ క్యాచ్ యూ అప్ టుమారో విత్ మోర్ కంటెంట్ అండ్ మోర్ పాయింట్స్. And I'm stopping the record for now.